గోల్డెన్ కథలు. పచ్చని కొబ్బరి తోటలకు, చల్లటి గోదావరి గాలులకు, అంతకంటే చల్లటి ఆప్యాయతలకు నిలయమైన తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం అనే పల్లెటూరు. ఆత్రేయపురంలో సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం నారాయణరావు గారి పెంకుటింట్లో వసారాలో ఉన్న పెద్ద కుర్చీలో తాటాకు విసనకర్రతో విసురుకుంటూ ఆయాసపడుతున్నాడు. వంటింట్లో నుంచి వస్తున్న సూర్యకాంతాన్ని చూసి ఆయన మొదలుపెట్టాడు. ఏమే సూర్యకాంతం, ఆ సూర్యభగవానుడికి మన ఊరంటే ఏమైనా పాత పగ ఉందా ఏంటి? నా ఒంట్లో రక్తం అంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాస్త చల్లటి మధ్యకు తీసుకురావే, నా ప్రాణాలు నిలబడతాయి. అబ్బో, మీ రక్తం చెమటలా వచ్చేస్తోందా? ఉదయం నుంచి అరుగు మీద కూర్చొని వీధిన పోయేవాళ్ళందరితో ఊసిపోక కబుర్లు చెప్పి చెప్పి గొంతు ఎండిపోయి ఉంటుంది. దానికి ఈ ఎండను అనడం ఎందుకు? ఇదిగోండి, ఈ చల్లటి మజ్జిగ తాగి ముందు నోరు చల్లబరుచుకోండి. ఆహా, ఏమిటే నీ మధ్యగా? నీ మాటలాగే ఇది కూడా భలే పుల్లగా ఉంది. అదేంటండి అలా అంటారు? నా మాటల్లో పులుపు ఉన్నా మనసులో తీపి ఉందని మీకు తెలుసు. అయినా ఈ మండు వేసవిలో ఆ మజ్జిగ అయినా దొరికినందుకు ఆ దేవుడికి దండం పెట్టుకోండి. ఈరోజు మా అన్నయ్య గారు కాకినాడ నుంచి వస్తున్నారు. ఆయనకు ఏ లోటు రాకుండా చూడండి. మరి మీ వెటకారాలు ఆయన దగ్గర ప్రదర్శించకండి. ఓహో, కాకినాడ మహారాజుల వారు మన పల్లెటూరి పర్యటనకు వస్తున్నారా? ఆయన రాకతో ఈ వడగాళ్ళు కాస్త కాకినాడ సముద్రపు చల్లటి గాలులా మారిపోతాయేమో. ఆయన గారికి డబ్బు గర్వం ఎక్కువ, ఎండ గర్వం తక్కువ కదా. వస్తూ వస్తూ ఆ కాకినాడ కాజాలు తెస్తే బాగుండు. ఎండకి కరిగిపోకుండా ఉంటే చాలు. చూడండి, మా అన్నయ్య చాలా గొప్పవాడు. ఆయన పల్లెటూరి ఎండలు తట్టుకోలేరు. ఆయన రాగానే కాస్త మర్యాదగా మాట్లాడండి. బావగారు, దయచేయండి అని అనండి. అంతేకాని మీ గోదావరి చురకలు ఆయనకు అంటించకండి. సరేలేవే, నీ అన్నయ్య గారికి నేను ఏకంగా పట్టు తివాచీలు పరుస్తాను. ఆయనేమైనా మహారాజా, వారి దత్తపుత్రుడా ఏంటి? గోదావరి మర్యాద అంటే ఏంటో చూపిస్తానులే. సాయంత్రం 4 గంటల సమయం. వీధి చివర నుండి ఒక ఎద్దుల బండి దుమ్ము రేపుకుంటూ వచ్చి నారాయణరావు ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ఒక గొడుగు పట్టుకుని ఎండకు అల్లాడిపోతూ కిందకు దిగాడు శివరామయ్య. ముఖమంతా చెమటతో తడిసిపోయింది. సూర్యకాంతం పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నయ్యకు స్వాగతం పలికింది. రండన్నయ్య రండి. ఈ ఎండకు కాకినాడ నుండి ఎండలో ప్రయాణం చేసి మొహమంతా కుమిలిపోయింది. లోపలికి రా అన్నయ్య, చల్లటి కుండ నీళ్లు ఇస్తాను. ఏమిటే నీ ఊరు? అసలు ఇక్కడ మనుషులు బతుకుతున్నారా లేక ఎండకు ఎండి చేపల్లా మాడిపోతున్నారా? మా కాకినాడలో అయితే సముద్రం గాలికి అసలు ఎండ అంటే ఏంటో కూడా తెలియదు. ఇక్కడ చూస్తే అడుగు తీసి అడుగు వేయాలంటే కాలిపోతుంది. దారిలో దుమ్ము, ఈ ఎద్దుల బండి కుదుపులు, నా వల్ల కాలేదు. లోపల నుంచి నారాయణరావు నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. రండి రండి బావగారు, మహాప్రభు దయచేయండి. మీ పాదధూళిపడి మా ఆత్రేయపురం ఎండ కాస్త వెన్నలాగా మారిపోయింది. మీరు వస్తున్నారని ఆకాశంలో సూర్యుడు కూడా సంతోషంతో మరింత ప్రకాశిస్తున్నాడు, చూశారా? అవునవును బావగారు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుందిలేండి. అయినా మీ ఊర్లో కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ ఈ మట్టి రోడ్ల మీద ఎద్దుల బండిలో నా నడుం విరిగిపోయింది. అంతేనంటారా బావగారు? మా ఊరి రోడ్లు మీ నడుముకి మంచి వ్యాయామం ఇద్దామని అలా ముస్తాబయ్యాయి. మీ నగరాల్లో కూర్చుని కూర్చుని మీ కీళ్లు పట్టేసి ఉంటాయి. అందుకే మా ఎద్దుల బండి ఉచితంగా మర్దన చేసిందన్నమాట. మా పల్లెటూరి వైద్యం అలా ఉంటుంది మరి. ముందు ఈ కొండ నీళ్లు తాగి దాహం తీర్చుకోండి. ఏంటి బావగారు, ఈ నీళ్లు మరి ఎంత చప్పగా ఉన్నాయి? మా కాకినాడలో నీళ్లు ఎంత తీయగా రుచిగా ఉంటాయో తెలుసా? అక్కడే ఉన్న నారాయణరావు కొడుకు రవి, మామయ్య గారు, మా గోదావరి నీళ్ళలో తీపి ఉండదు. మా మనుషుల మాటల్లోనే తీపి ఉంటుంది. కావాలంటే మీ కాకినాడ ఉప్పు నీటిని కాస్త తెచ్చుకుని కలుపుకుని తాగండి, రుచిగా ఉంటుంది. ఒరే రవి, నోరు మూసుకో. పెద్దవాళ్లతో అలాగినా మాట్లాడేది? శివరామయ్యకు కొంచెం కోపం వచ్చినా పైకి నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. రాత్రి భోజన సమయం. వసారాలో 2 పీటలు వేసి అరిటాకులు పరిచింది సూర్యకాంతం. వేడివేడి అన్నం, కొత్త ఆవకాయ, మామిడికాయ పప్పు, వడియాలు వడ్డించింది.
నారాయణరావు శివరామయ్య భోజనానికి కూర్చున్నారు. సూర్యకాంతం, వంట బాగానే చేశావే, కానీ మా కాకినాడలో రోజుకొక రకం విందు భోజనమే. మొన్న మున్సిపల్ చైర్మన్ గారింట్లో విందుకు వెళ్తే ఏకంగా 20 రకాల కూరలు వడ్డించారు. అబ్బో, 20 రకాల కూరలా బావగారు? అంత తింటే కడుపు ఏమవ్వాలి? అందుకే మీకు అంత బార కడుపు ఉందన్నమాట. మా ఆత్రేయపురంలో 5 రకాల కూరలున్నా 5గురికి పంచే గుణం ఉంటుంది. మీ నగరాల్లో వడ్డించేది కూరలు, మా పల్లెలో వడ్డించేది ప్రేమ. ఈ ఆవకాయ చూశారా? మా ఆవిడ తన చేతులతో ప్రేమగా కలిపింది. దీని ముందు మీ 20 కూరలు కూడా దిగదుడిపే. ప్రేమలో ఆప్యాయతలో సరే బావా, కానీ చేతిలో డబ్బు ఉండాలి. నా వ్యాపారం చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. నెలకు 1000 రూపాయల లాభం. ఈ పల్లెటూరి మట్టిలో మీరు ఎంత కష్టపడినా ఏమొస్తుంది? ఏడాది పొడవునా వానలు పడితేనే కదా పంట చేతికొచ్చేది. ఈ ఏడు చూస్తే వానల ఊసేలేదు. నా మాట విని ఇవన్నీ అమ్మేసి పట్నం వచ్చేయండి. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందరు గాని. డబ్బుంటే అన్నీ కొనుక్కోలేం బావగారు. మీరు డబ్బుతో పరుపులు కొనగలరు గాని నిద్ర కొనలేరు. అలాగే మీరు మీ కాకినాడలో ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఇలాంటి స్వచ్ఛమైన గోదావరి గాలిని కొనలేరు కదా. మట్టిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు. వానదేవుడు కొంచెం లేటుగా వచ్చినా మమ్మల్ని ముంచడు. అవునన్నయ్య, మాకు ఈ పల్లెటూరు, ఈ గాలి, ఈ మనుషులే సర్వస్వం. డబ్బు కన్నా మాకు బంధాలు ముఖ్యం. శివరామయ్య తాను పట్నం వాడిని అనే అహంకారంతో ముఖం తిప్పుకుని భోజనం ముగించాడు. అతనికి నారాయణరావు బెటకారం, వారి తృప్తి ఏమాత్రం రుచించలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం ఎండ మరింత భయంకరంగా ఉంది. శివరామయ్య వసారాలో కూర్చుని తన కాకినాడ వ్యాపార లెక్కలు కాగితం మీద రాసుకుంటున్నాడు. నారాయణరావు పక్కనే వార్తాపత్రిక చదువుతున్నాడు. ఇంతలో ఊర్లో వ్యవసాయ కూలి అయిన రామదాసు పరిగెత్తుకుంటూ చెమటతో తడిసిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ నారాయణరావు ఇంటికి వచ్చాడు. అయ్యా నారాయణరావు గారు, మహాప్రభు, నన్ను మీరే ఆదుకోవాలి. నా బతుకు బుగ్గిపాలైపోయిందయ్యా. ఏమైంది రామదాసు? అంతలా ఎందుకు వణికిపోతున్నావు? ముందు కూర్చో. సూర్యకాంతం, కాస్త నీళ్లు తీసుకురా. నీళ్లు తాగే పరిస్థితుల్లో లేనయ్యా నేను. ఈ మండు ఎండలకు నా పూరి గుడిసె పక్కన ఉన్న ఎండుగడ్డి వాముకు ఎక్కడి నుంచో నిప్పు అంటుకుంది. క్షణాల్లో ఆ మంటలు నా గుడిసెకు కూడా అంటుకున్నాయి. ఇంట్లో ఉన్న నా పెళ్ళాం పిల్లలు ప్రాణాలతో అయితే బయటపడ్డారు, కానీ నా గుడిసె కాలి బూడిదైపోయింది. ఇంట్లో ఉన్న గింజలు గుడ్డలు అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు తల దాచుకోవడానికి నీడలేదు. నా కుటుంబాన్ని ఎక్కడ ఉంచాలో, ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదయ్యా. ఈ కష్టకాలంలో మీరే ఆదుకోవాలి. ఆ మాటలు వినగానే నారాయణరావు, సూర్యకాంతం చలించిపోయారు. కాని అక్కడే ఉన్న శివరామయ్య మాత్రం ఏమాత్రం చలించకుండా తన కాగితాలు చూసుకుంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. చూశావా బావగారు, మీ పల్లెటూరి జనం తెలివి. ఎండలు మండిపోతుంటే ఇంటి పక్కన ఎండుగడ్డి వాము పెట్టుకుంటారా ఎవరైనా? ఇదంతా వీడి స్వయం కృతాపరాధం. ఇప్పుడు వచ్చి ధర్మసత్రంలో అప్పు అడిగితే ఎలా ఇస్తారు? వీడికి అప్పు ఇస్తే తిరిగి కట్టే స్తోమత ఉందా అసలు? అయ్యా, నేను అప్పు అడగడం లేదు. ఆపదలో ఉన్నాను. తలదాచుకోవడానికి నీడలేక సాయం అడుగుతున్నాను. నేను రాత్రింబావుళ్ళు కష్టపడేవాడిని. నా పిల్లలు ఎండకు మాడిపోతున్నారు బాబు. ఏమయ్యా, ఆపదలో ఉంటే మేము మా జేబులు ఖాళీ చేసి ఇవ్వాలా? బావగారు, వీడి కన్నీళ్లకు కరిగిపోయి మీ డబ్బులు వృధా చేసుకోకండి. పైసా పైసా కూడబెడితేనే నాలాగా 10 మందిలో తలెత్తుకుని బతకగలరు. సూర్యకాంతం తన అన్నయ్య స్వార్థాన్ని చూసి సిగ్గుతో తల దించుకుంది. నారాయణరావు ఒక్క క్షణం శివరామయ్య వైపు తీక్షణంగా చూశాడు. శివరామయ్య గారు, మీరు కాకినాడలో పెద్ద వ్యాపారి ఉండొచ్చు. మీరు పైసా పైసా కూడబెట్టి పరుపుల మీద పడుకోవచ్చు. కానీ మా గోదారోళ్లకి పక్కవాడికి కష్టం వచ్చిందంటే మేము లెక్కలు చూసుకోము. వాడి కన్నీళ్లు తుడుస్తాము. మీరు చదువుకున్నవారు, నగరంలో ఉండేవారు. మీ దగ్గర జాలి దయ ఉంటాయని అనుకున్నాను. కానీ మీ దగ్గర ఉన్నది కేవలం కాగితపు ముక్కల గర్వం మాత్రమే అని నాకు అర్థమైంది. నారాయణరావు లోపలికి వెళ్లి తన ఇనుప బీర్వాలో నుంచి ఒక 500 తీసి అది తీసుకుని వచ్చి రామదాసు చేతిలో పెట్టాడు. రామదాసు, ముందు వెళ్ళి నీ పెళ్ళాం పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టు. అందాక ఊరి చివర ఉన్న మా కొబ్బరి తోటలో ఒక పెద్ద పాక ఉంది. అందులో నీ కుటుంబాన్ని తీసుకెళ్లి ఉంచుకో. ఆ తోటలో గాలి చల్లగా ఉంటుంది. పిల్లలకు ఎండ తగలదు. నా వంతుగా నేను రోజూ నీ గుడిసె పనులకు వచ్చి సాయం చేస్తాను.
అధైర్యపడకు. ఈ నారాయణరావు ఉన్నాడు కదా నీకు. అయ్యా, మీరు మనిషి కాదు, సాక్షాత్తు దేవుడు. ఈ కష్టకాలంలో నన్ను ఆదుకుని మాకు నీడనిచ్చారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ రుణం తీర్చుకోలేనయ్యా. సూర్యకాంతం లోపలికి వెళ్ళి తన పట్టు చీరలు, కొంచెం బియ్యం, ఒక మూట కట్టి తీసుకువచ్చి ఇస్తూ, రామదాసు, పిల్లలు భయపడి ఉంటారు. ఈ గుడ్డలు, ఈ బియ్యం తీసుకువెళ్ళు. రామదాసు కన్నీళ్లతో దండం పెట్టుకుని కృతజ్ఞతతో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రామదాసు వెళ్ళిపోయాక నారాయణరావు శివరామయ్య వైపు తిరిగి, చూశారా బావగారు, మా మాటల్లోనే వెటకారం ఉంటది బావగారు, మనసుల్లో కాదు. మీరు డబ్బును లెక్క పెట్టుకుంటారు, మేము మనుషునే లెక్క పెట్టుకుంటాం. ఎండలకు కాలిపోయేది పూరి గుడిసెలే కాదు బావగారు, మనుషుల స్వార్థం కూడా కాలిపోవాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. అవునన్నయ్య, మాకు డబ్బు లేకపోవచ్చు, కాని ఎవరికైనా ఆపద వస్తే మా ఆస్తులు అమ్మైనా సాయం చేసే మనసుంది. నీకు ఆస్తి ఉంది, కాని ఆ మనసు లేదు. ఈరోజు నీ ప్రవర్తన చూసి నాకు చెల్లెలుగా సిగ్గుగా ఉందన్నయ్య. శివరామయ్యకు నారాయణరావు సూర్యకాంతంల మాటలు చెంపదెబ్బలా తగిలాయి. తన డబ్బు, తన గర్వం, తన నగరపు బడాయి అన్నీ ఆ పూరిగుడిసెలోని మనిషి ముందు, ఆ పల్లెటూరి పౌరుష ముందు ఎంత తుచ్చమైనవో అతనికి అర్థమైంది. అతను తల దించుకున్నాడు. బావగారు, నన్ను క్షమించండి. మీరు చెప్పింది అక్షరాల నిజం. పట్నంలో ఉంటూ డబ్బు సంపాదిస్తూ నేను కేవలం ఒక యంత్రంలా మారిపోయాను. మనిషికి ఉండాల్సిన కనీసం జాలి, దయ నేను మర్చిపోయాను. మీ వెటకారం వెనక ఉన్న ఆ విశాలమైన హృదయాన్ని నేను చదవలేకపోయాను. నాకు కనువిప్పు కలిగించారు అని అతను తన జేబులో నుంచి 100 రూపాయల నోట్ల కట్ట తీసి నారాయణరావు చేతిలో పెట్టాడు. బావగారు, ఇది నా వంతు సాయంగా రామదాసుకి ఇవ్వండి. ఆ గుడిసె కట్టించడానికి అయ్యే పూర్తి ఖర్చు నేనే భరిస్తాను. నన్ను మీలో ఒకటిగా కలుపుకోండి బావా. అంతే బావగారు, మన డబ్బు మనతో రాదు. మనం చేసిన సాయం, మనం పంచిన ప్రేమే శాశ్వతంగా ఉండిపోతాయి. మీలో వచ్చిన ఈ మార్పు మాకెంతో సంతోషం. డబ్బు కంటే మనిషి మనసే గొప్పది. అదిగో మామయ్య గారు, ఇప్పుడు మీరు అసలైన మా గోదావరి బంధువులా మాట్లాడుతున్నారు. మీ మనసులోని ఎండ కూడా తగ్గిపోయినట్లుంది. సరిగ్గా అదే సమయానికి అద్భుతం జరిగినట్లు అప్పటి వరకు నిప్పులు చెరిగిన ఆకాశంలో అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. చూస్తుండగాని పెద్ద పెద్ద చినుకులతో తొలకరి వాన దంచికొట్టడం మొదలైంది. నారాయణరావు కుటుంబం, శివరామయ్య అంతా వసారాలు కూర్చుని ఆ చల్లటి వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. చూశారా అన్నయ్య, దేవుడు కరుణించాడు. ఈ తొలకరి వాన పడ్డంతో ఆ రామదాసు కష్టం తీరుతుంది. అవునమ్మా సూర్యకాంతం, ఇన్నాళ్ళు నా బతుకు ఎండిపోయిన భూమిలా ఉండేది. బావగారు చూపించిన మానవత్వం ఈరోజు నా మనసు మీద కూడా తొలకరి జల్లులా కురిసింది. అలా అనకండి బావగారు, వాన పడితే మీకేం లాభం? ఈ పల్లెటూరు వాన నీళ్లలో పడితే మీ కాకినాడ పట్టుపంచ పాడైపోదు. అయినా మీ కాకినాడ వర్షం ఎంతకంటే ఇంకా ఎక్కువ పడుతుందేమో. ఈ పల్లెటూరి చినుకులు మీకేం నచ్చుతాయిలేండి. ఆపండి బావగారు మీ వెటకారం. నేను మర్చిపోయాను, మీ గోదావరి వెటకారంలో ఎంత తీపి ఉందో, ఆ మాటల వెనక ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. అందరూ ఆ వసారాలో నిలబడి ఒకరినొకరు చూసుకుంటూ పగలబడి నవ్వారు. వారి నవ్వులు ఆ తొలకరి జల్లుల శబ్దంతో కలిసిపోయి ఆ ఇల్లు ఆనందాల నిలయంగా మారింది. నీతి మాటల్లో ఎంత వెటకారం, కోపమున్నా కష్టకాలంలో పక్కవాడిని ఆదుకునే మంచి మనసు ఉంటే ఆ మనిషి దేవుడితో సమానం. గర్వం, స్వార్థం ఎప్పటికీ శాశ్వతం కాదు. సాటి మనిషికి చేసే సాయం, పంచుకునే ప్రేమే ఎన్నటికీ నిలిచి ఉండే నిజమైనది.